తనకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కౌన్సిల్ కి ప్రాతినిధ్యం వహించాలని చంద్రబాబు కోరారని, అయితే తనకు ఎమ్మెల్సీ ఇష్టం లేదని చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. వీలైతే రాజ్యసభ ఇవ్వాలని, లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని అన్నారు. రైట్గా తనకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలైతే చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు ఈరోజు మీడియాతో పిక్ చాట్ చేయడం జరిగింది. కొన్ని సంచలన కామెంట్ చేశారు. అయితే ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఈ నెల చివరికి ఎవరైతే టీడీపీ చెందినటువంటి కొంతమంది వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా టీడీపీ సీనియర్ నేత అయినటువంటి యనమల రామకృష్ణ గాని, అశోక్ బాబు గాని, దువారపు రామారావు గాని, బీటీ నాయుడు గాని ఉన్నారు. అయితే బీటీ నాయుడిని మళ్ళీ టీడీపీ అధిష్టానం ఎక్స్టెన్షన్ చేసింది. అంతేకాకుండా కూడా యనమల రామకృష్ణుడు ప్రస్తుతం అయితే ఆయన ఇక పదవీ కాలం ఈ నెలాఖరికి ముగియనుంది. ఇందులో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తనకు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. కానీ చంద్రబాబు కౌన్సిల్ ప్రాతినిధ్యం వహించాలని చంద్రబాబు అడిగారు. నేను ఇష్టం లేదు నాకని చెప్పడం జరిగింది. కానీ వీలైతే రాజ్యసభ, లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానంటూ కూడా ఆయన సంచలన కామెంట్ జరిగింది. అంతేకాకుండా కూడా తనకు ఇష్టం లేదని చెప్పానని, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తావా అని అడిగితే తనకు ఇష్టం లేదని చెప్పానని, దాంతో పాటు నేను రాజకీయాల్లో 82లో వచ్చానని, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో డబ్బు పనిచేయలేదు, దేశ రాష్ట్రంలోనే చాలా డేంజరస్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, రాజకీయాల్లో ఒకసారి వస్తే వెనక్కి వెళ్లే మార్గం లేదని చెప్పేసి కూడా ఆయన కొన్ని సంచలన కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇక ఇప్పటికే ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు తనకి అవకాశం కల్పించాలని రాజ్యసభలో కూడా ఆయన అంటే పరోక్షంగా అరక్కనే అడిగినని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ అధిష్టానం సీనియర్ నేతగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడి పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే యనమల కుటుంబ సభ్యులైనటువంటి యనమల వియంకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కూతురు ఎమ్మెల్యేగా ఉంది, అల్లుడు ఎంపీగా కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతము ఇక టీడీపీ అధిష్టానం ఎలాంటి అవకాశం కల్పిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీపిక. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.